ఈ దేవాలయం దాదాపుగా 2000 ఏళ్ల కిందట మానవ సంచారంలో వెలుగులోకి వచ్చింది. పూర్వకాలం యతీశ్వరులు, నాగసాధువులు, యోగి పుంగవుల కోరిక మేరకు స్వామి ఈ 3 కొండలు అంటే తూర్పున, ఉత్తరము, ఈ పశ్చిమ కొండల్లో స్వామి స్వయంభూగా వెలిచింది. ఎందుకంటే ఆ యతీశ్వరులు మహాశివరాత్రి పర్వకాలానికి స్వామి లింగోద్భవ కాలము ఆసనమైంది, మాకు దర్శనమీయవా స్వామి అని వారు తదేకంగా స్తోత్రం చేయగా పశుపతీశ్వర మంగళం, నీలకంఠ మంగళం, నిగమ గమన మంగళం, నిగమ గమనా మంగళం అని స్వామిని వారు వేడుకునేసరికి అప్పుడు ఆ స్వామి అలా వేడుకుంటూ వారు ఇంటికి జరిగినారు. ఇప్పుడు స్వామి శంకర్ నాయన నేనే వస్తున్నా అని చెప్పి ఆ పరమాత్ముడు పరమశివుడు కాశీ విశ్వనాథుడు స్వయంగా ఈ 3 కొండల మధ్య లోయలో వెలిసింది. ఆ దృశ్యాన్ని చూసి జిగ్గర వేసి స్వామి వచ్చావా శంకరా, నీకు ఈ కొండలు, ఈ గుట్టలు, ఈ రాళ్ళ మధ్యలో గగ్గెక్కడయ్యా స్వామి అనేసరికి గంగాదేవిని ప్రార్థించమనగా మరి గంగాదేవిని ప్రార్థించదు. దేవి సురేశ్వరి భగవతి గంగే రిపవన్న తారిణి గగన తరంగిణి, గగనంలో ఉన్నవాడే ఆ తల్లి స్వామివారి ఆజ్ఞ మేరకు గలగల గలగల పారుకుంటూ ఆకాశం నుండి ఆ ఉత్తర కొండలో ఉద్భవించి ఈ విధముగా స్వామిని సేవించిన దివ్యక్షేత్రమే బుగ్గ అన్నారు. ఇంత నిజంగా మన భారతదేశంలో కాదు 200 దేశాల్లో కూడా ఇంత గొప్పగా స్వామిని గంగాదేవి అభిషేకించే క్షేత్రము మరెక్కడ కాదు. కాబట్టి సాక్షాత్ 365 రోజులు 24 గంటలు కూడా ఒక లిప్త కాలం కూడా ఆ స్వామిని సేవించే పుణ్యక్షేత్రమే బుగ్గ. బుగ్గ అంటే బుడబుడ 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 అని పొంగిపడదే బుగ్గ అన్నాడు. బుగ్గ అంటే బుడబుడ బుడబుడ అని పొంగిపడదే బుగ్గ. కాబట్టి క్షేత్రంలో ఎప్పుడు కూడా గంగాదేవి అభిషేకం. కాబట్టి ఇక్కడ ఒకసారి అభిషేకం చేస్తే కోటి జన్మం కృతం పాపం స్మరణే నవినశ్యతి, కోటి జన్మం కృతం పాపం అభిషేక ప్రియాయ శంకర. ఇక్కడ అభిషేకం చేస్తే కోటి 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 జన్మల పాపాలు పోయి మానవుడు ఒక్కసారి అభిషేకం చేస్తే కోటి 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 జన్మల పాపాలు పోయి మానవుడు దుఃఖనాశిని, పాపనాశిని, రోగనాశిని పోయి ఆ మానవుడు సకల పుణ్యాత్మడు. ఈ గంగను తాగడం వల్ల రోగనాశిని, దుఃఖనాశిని, పాపనాశిని పోయి వాళ్ళందరూ కూడా పరమ 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 పవిత్రులైపోతుంది. కాబట్టి ఇంత గొప్ప దేవాలయంలో అభిషేకం చేయడం మన పూర్వజన్మ. బోలో కైలాస భగవానికి జై, బోలో కైలాస భగవానికి జై, శుభాయ నమః, బోలో భగవానికి జై. ఇంత గొప్ప దేవాలయం మనందరికీ అందుబాటులో ఉండడం మన యొక్క పూర్వజన్మ సుకృతం. బోలో కైలాస భగవానికి జై, బోలో కైలాస భగవానికి జై. శుభం శుభం శుభం. ఇది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలో అరణ్యంలో ఉన్నది. కాబట్టి టైమింగ్ కూడా చెప్పండి సార్. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2:15 దాకా ఆగకుండా అభిషేకాలు జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో వచ్చి స్వామిని దర్శించుకొని వారి యొక్క కృపకు పాత్రులై ఆశీర్వదించి పునీతులు కాదు కోరిక. జయస్తు శుభం కలుగుగాక. ఆలయ అర్చకులు రాంభట్ల శ్రీ రాంభట్ల వేణుగోపాల శాస్త్రి 8897468973. జయస్తు శుభం కలుగుగాక.